అడ్వైస్ చేశారేమో. ఈ జరిగిన దరిమిలా అంటే నేలకు పోయింది నెత్తికి రాసుకున్నాడు విజయ్. ఒక రకంగా ప్రశాంతంగా అయిపోయే వ్యవహారాన్ని నెత్తికి రాసుకుని పైగా వెళ్ళటం కాంగ్రెస్ క్లైమ్ మీద వెళ్తే సహజంగా ఇప్పుడు ఎంత గవర్నర్ అయినా ఆయన అక్కడ బీజేపీ ప్రభుత్వం పంపించిన ఆయనే కదా. సో కాంగ్రెస్ అని కనబడేసరికి ఆయన ఇంకొక కొత్త ఫార్ములా ఎత్తుకొని ఉంటాడు. దీనికి ఇంకేమైనా ఉన్నాయా, మనం ఇంకా కాసేపు 2-3 రోజులు ఇబ్బంది పెట్టడానికి, ఆయన ఎలాగూ ఆయన విజయ్నే పిలుస్తారు, విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, జరిగి తీరేదే. అనవసరంగా ఈ ప్రయోగం చేశాడు. ఇది సెంగొట్టైన ముందరే ఊహించాడు ఇట్లాంటివి చేయమాకండి అని. పోయి కాంగ్రెస్ని ముందరేసుకొని మొదటి రోజే వెళ్తే ఎందుకు ఊరుకుంటారండి వాళ్ళు? ఇక్కడ నేను రాజకీయం మాట్లాడుతున్నాను, రాజనీతి మాట్లాడట్లేదు. సార్, మొదటిగా చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం, శుభోదయం అండి. సో ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ అన్ని విన్నాము. అలాగే నిన్న రాత్రి గవర్నర్ గారు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆయన పొజిషన్ ఏంటి అనేది. అయితే ఇక్కడ కొన్ని కీలక అంశాలు మనం చూసుకోవాల్సింది, కొన్ని పాయింట్లు వారు చెప్పినప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఎస్ఆర్ బొమ్మాయి కేసు, సర్కారియా కమిషను, వీటి అంశాలు చెప్తున్నారు. అయితే మొదటిగా బొమ్మాయి ఇష్యూ వచ్చేసరికి అది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ది. ఎన్టీఆర్ గారి కేసు కూడా ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్, అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయింది. ఇది ప్రమాణ స్వీకారానికంటే ముందు జరుగుతోంది. ఇంకోటి మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకి ఈ మధ్య కాలంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ప్రూవ్ చేసుకోలేని సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇందాక పెద్దలు చెప్పినట్టు యడ్యూరప్ప గారిది ఇంకా మహారాష్ట్రలో జరిగింది, వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇచ్చారు, కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు. హార్స్ ట్రేడింగ్ అయ్యాయి అనే ఆరోపణలు వచ్చాయి. ఇంకొక ఉదాహరణ చూసుకోవాల్సింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గోవా ఎలక్షన్స్లో కాంగ్రెస్ వచ్చినప్పటికీ అక్కడ ఫార్మేషన్ చేసినప్పుడు బీజేపీ మనోహర్ పారికర్ గారు మిగతా పార్టీలతో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేశారు. సో దాని గురించి కాంగ్రెస్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సో అప్పుడు సుప్రీంకోర్టు గవర్నర్ గారు ఏం చేశారో అది సరైనదే అని చెప్పడం జరిగింది. సో అందు గురించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఉంటాను, లేకపోతే మనకి దాంతో అనే దానికి ఇది అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అండి. అయితే బీహార్ 2005 అప్పుడు బూటా సింగ్ గారు గవర్నర్ అండి. అప్పుడు హంగ్ అసెంబ్లీ వచ్చింది. ఇలాగే రామ్ విలాస్ పాస్వాన్ గారు పార్టీ సపోర్ట్ చేయమన్నారు. చేయనప్పుడు ఏం చేశారు, చూశారు, వెయిట్ చేశారు, మళ్ళీ ఎలక్షన్స్కి పిలిచారు. అప్పుడు మనకి అప్పటి నుంచి నితీష్ కుమార్ గారి అప్పటి నుంచి కంటిన్యూస్ సీఎంగా అయ్యారు. సో అందు గురించి ఏంటంటే ఒకటే సైడ్ యాంగిల్ కాకుండా అదర్ సైడ్ని కూడా మనం చూసుకుంటూ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇంకొక అంశం ఏంటంటే, డిఎంకే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయ్కి సపోర్ట్ చేయరండి. ఎందుకంటే డిఎంకే అధినేత స్టాలిన్కి ముఖ్యమైనది వాళ్ళ కొడుకుని ఉదయనిధి స్టాలిన్ని సీఎంగా చేయడం, అంటే ఒక యూత్ ఐకాన్గా చూపించడం. అటువంటప్పుడు ఆయన వెళ్ళి మాత్రం ఇతనికి సపోర్ట్ అయితే చేయడు. ఇంకోటి, సరే ప్రాసెస్ పరంగా అంటారా, దాని గురించి గవర్నర్ గారు చెప్పారు, నా లిస్ట్ ఇవ్వండి, ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వెంటనే పిలుస్తామని చెప్పారు. సో ఆ లిస్టు లేకపోతే ఏ పార్టీలు సపోర్ట్ చేస్తారో ఆ కౌంట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. బహుశా ఒక 2-3 రోజులు ఇస్తారేమో, తెలియదు. సో అందు గురించి ఏంటంటే ఏఐడిఎంకే వాళ్ళు, నేను అనుకోవడము అంటే ఇప్పుడు చాణక్య టర్మ్ పోయి చాణక్య అని వచ్చింది, అంటే చాణక్యాన్ని మించిపోయారు అమిత్ షా, అంటే వాట్సాప్లో వస్తుంది చాణక్య అని. నేను అనుకోవడము వాళ్ళ టార్గెట్ ఫస్ట్ ఏఐడిఎంకే పతనమే అని అనుకుంటున్నాను బీజేపీ వాళ్ళకి. ఎందుకంటే ఎంతైతే ఆన్ ట్విస్టింగ్ చేశాడో పళనిస్వామి, ఇతన్ని స్కోర్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేశారు అని అనుకుంటున్నా. సో ఏంటంటే పళనిస్వామిని ముందుకు తీసుకొచ్చి అక్కడ డిఎంకే ప్రభుత్వాన్ని రాకుండా, ఇక్కడ ఏఐడిఎంకేని కూడా రాకుండా వీళ్ళ దగ్గర ఉండి సపోర్ట్ చేశారేమో నేను అనుకుంటున్నా అండి. నేను అనుకోవడం అంటే ఇట్ ఇస్ ప్యూర్లీ మై పర్సనల్ వ్యూ. బెంగాల్ సీఎం డిక్లరేషన్ అయిపోయిన తర్వాత తమిళనాడులో ఇతను విజయ్ సీఎం అవుతారని అనుకుంటున్నాను అండి. రైట్. గఫూర్ గారు, 2 అంశాలు. నిన్న రిపబ్లిక్ కార్నబ్ గోస్వామికి ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో గవర్నర్ ఆర్లేకర్ చెప్పారు, నేనేం వాళ్ళు నా ఛాంబర్కి ఏం రమ్మంటలా, ఆయన 118 పేర్లు ఇచ్చేసి మీరు వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేసుకోమని చెబుతున్నాను. నేను ఆయనే కాదు, ఆయన ప్లేస్లో ఎవరున్నా ఇదే చెప్తాను అని ఆయన స్పష్టంగా చెప్పారు.
సో మొత్తానికి ఏంటంటే ఏదో క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రక్రియ మొదలైంది త్రూ అర్నబ్ గోస్వామి ద్వారా అనేది అర్థమవుతుంది. సాధారణంగా ఏంటంటే రాజ్యపాల్ అంటారు వాళ్ళు, అక్కడ రాజ్యపాలు ఇలాగా మీడియాలకి ఇంటర్వ్యూలు ఇవ్వటాలు అరుదు. మనం ఒక తమిళసైని చూసాం, మళ్ళీ ఇప్పుడు ఆర్లేకర్ గారిని చూస్తున్నాం. తమిళసై తమిళ ఆరిజిన్ నుంచి వచ్చారు, ఆర్లేకర్ తమిళనాడులో ఉన్నారు. మరి అర్జెంటుగా అర్నబ్ గోస్వామి గారి ద్వారా చెప్పించేంతటి ప్రయత్నం ఆల్రెడీ ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ప్రెస్ రిలీజ్ ఇచ్చింది అందరికీ అర్థం కాలేదనేమో బహుశా. మరి అర్నబ్ గోస్వామి గారు తమిళనాడు గవర్నర్ని ఫోన్ లైన్లోకి తీసుకొని యువర్ ఎక్సలెన్సీ ఆర్ దేర్ ఆన్ ద లైన్ సార్ అని అడిగి మరి చాలా హంబుల్గా ఆయన చెప్పారు కూడా. ఏమని, నేను ఆ 118 మందిని తీసుకొచ్చి పెరేడ్ చేయండి అని నేను అనలేదు,